రాజకీయంగా ఎలాంటి ప్రోత్సాహిస్తుంటారు మేడం మీకు? మంచిగా ఉంటుంది దాంట్లో తిరుగుతున్న ఎలక్షన్లో ప్రచారానికి కానీ చాలా అండర్స్టాండింగ్ ఉంది. సరే, అప్పుడు మేడం టీఆర్ఎస్ లోకి పో, నువ్వు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది కదా, ఆడికి పోతే ఎమ్మెల్యే అవుతారేమో చెప్పారా? ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్కసారి కోపం మీద అన్నం కూడా పెట్టదు నాకు. ఎందుకు టీఆర్ఎస్ లో పోమంటే పోయింటే ఎమ్మెల్యే అవుతుంటే నువ్వు అనేసి అవుతుంటే క్యాబినెట్ విప్పుంటుంటే నేను ఒక మంత్రి భార్యను అనిపించుకుంటుంటే నువ్వు ఏది నువ్వు నన్ను మాజీ ఎమ్మెల్యే భార్యగా ఉండిపోయాను నేను అనేసి బాధ ఉందా మీకు? నా పిల్లలకు కూడా ఉందా బాధ? మా కొడుకులు ఇద్దరికి కూడా మేము కార్యకర్తలు మీటింగ్ పెట్టినప్పుడు మాక్సిమం చెప్పారు, డాడీ మనం వెళ్ళిపోదాము, మనం గెలవము, ఉంటే ఓడిపోతాము అని వాళ్ళు పబ్లిక్ మీటింగ్ లో మైకులు తీసుకొని చెప్పారు. మీరు కావాలంటే పొటెన్షియల్ అడగండి. ఇది ఎంత ఇబ్బంది పెట్టారంటే నాకు వాళ్ళ ఫోర్స్ నేను తట్టుకోలేకపోయినా. ఇల్లుంటే మనం ఓడగొడతారు వీళ్ళకి, మన గ్రూప్ పాలిటిక్స్ లో ఇబ్బంది అవుతుంది మనకు అని చెప్పేసినా కూడా నేను నా యొక్క ఫీలింగ్ కానీ నేనున్న కాంగ్రెస్లో నేను పార్టీకి ద్రోహం చేయలేకపోయినానండి. వాస్తవం ఇది. అంటే 30 ఏళ్ళ వస్తుంది కాంగ్రెస్లో ఉండి ఎన్నో కష్టాలు చూసినాం. ఇవాళ నాకు అన్నం పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను ఎట్లా అంత తొందరగా మారలేకపోయినా నేను, అది ప్రాబ్లం నాకు. మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజ్యసభ సభ్యులైన చిరంజీవి గారితో మంచి అనుబంధం ఉందా? చాలా, నేనంటే చాలా అభిమానం. ఆయన అంటే నేనంటే చాలా ఇష్టపడతాడు చిరంజీవి గారు. మా ప్రతి ఫంక్షన్లో పెళ్లిలోకి వస్తాడు, దానికి వస్తాడు. వారంటే నాకు ఇష్టము. వారు వారి స్వయం కృషిగా పైకి వచ్చారు కదా. నాకు అలాంటి వాళ్ళంటే కొద్దిగా జనార్దన్ రెడ్డి గారిని కూడా మేము చాలా ఇష్టపడుతుంటే నేను, ఎందుకంటే ఆయన కష్టపడుతుండే 24 గంటలు, పొద్దున 6 గంటలకు లేస్తుండే, రాత్రి 12 గంటలకు వంటుండే. రాజశేఖర రెడ్డి గారు 1600 కిలోమీటర్లు ఎందుకు నడిచిందండి? ఎవరికి అవసరం అది? చిరంజీవి గారు అంటే అంత అభిమానం కదా. సినిమా చూసారా అయింది ఇప్పుడు 100 ఖైదీ నెంబర్ 150 చూసారు? ఆయన కోసం చూసారా సినిమాలు చూడాలని? ఆయన కోసం చూసాను. సినిమాలు చాలా తక్కువ చూస్తాను. సినిమాలు చూడరు మీరు? చాలా తక్కువ. ఒకరే వెళ్ళారా మేడం తీసుకెళ్లారా? ఆమె మా మిస్సెస్ ఆయన చాలా ఫ్యాన్ ఆమె చిరంజీవి గారికి. మీ మిస్సెస్ గారా? నాకు కూడా ఆయన అంటే చాలా ఇష్టము. ఆయన అంటే ఇన్స్పైర్ అవుతాము. నేను పటంచెల్ల మీటింగ్ పెట్టించిన వారి స్టైల్, వారి యొక్క ఎంబీబీఎస్ మున్నాబాయ్ ఎంబీబీఎస్, శంకరదాదా ఎంబీబీఎస్ ఉంది కదా, ఆ సినిమా నేను అనుకుంటే ఒక 10 సార్లు చూసినాను. వారి యాక్టింగ్ కానీ, వారి స్టైల్ కానీ, వారి కాలేజీలో పోతుంటే ఒక స్టైల్తో నడుస్తాడు ఆయన. అది నేను ఆ సీన్ చూసి ఫ్లాట్ అయిపోయాను నేను. ఓకే, వారికి కూడా చెప్పిన కాలేజీలో చిరంజీవి నడుచుకుంటూ పోయి చూసి ఫ్లాట్ అయిపోయారు. ఒక లుక్, ఒక స్టైల్ కొట్టానంటాడు ఆయన శ్రీకాంత్. అది చాలా నచ్చింది నాకు. అది ఏం అంతగా నచ్చడం ఏముంది, నడక మామూలుగా నడుస్తాడు కదా. ఆ యొక్క స్టైల్ ఏదైతే ఉందో అది ఒక టైప్ గా నడుస్తాడు ఆయన. ఆ 2 చేతుల ప్రయత్నించినారా మీరు ఎప్పుడైనా నడిచేకి? మీరు నడిచేకి ప్రయత్నించినారా? వెల్ ట్రైన్డ్, కష్టపడ్డాడు. మీరు ప్రయత్నించండి అలా కదా, వస్తాండే వాటిని నడక. మీకు కూడా ఇప్పుడు నీ లేక నేను చేయలేను, నా లేక నువ్వు చేయలేవు. అది వారు యాక్షన్ లో ట్రైన్ చేసి బాగా కష్టపడి ఏ విధంగా యాక్టింగ్ చేయాలనేది ఆయన ఆ విధంగా పైకి వచ్చిండు ఆయన. నేను వారికి ఎప్పుడు మేము మా పెద్ద మనిషిగా ఆయనను ట్రీట్ చేస్తాము, గౌరవిస్తాము. అదే లాస్ట్ సినిమా మేడంతో మీకు? అంతకుముందు ఏమని చూసారు మేడంతో? మీ ఆవిడతో జనరల్ గా ఇంకేదో సినిమా ఒకటి చూసాం, అది బాహుబలి చూసాను. బాహుబలి. మళ్ళీ దీనికి వెళ్ళలేదా? ఏదైనా గౌతమి పుత్ర శాతకర్ణి చూడలేదు. చూద్దాం అనుకున్నా కానీ నాకు టికెట్లు దొరకలేకపోయినాయి. ఇక మళ్ళా వేరే పనుల మీద పడేసి నేను పోలేకపోయినా. పోతా, అది కూడా కంపల్సరీ. బాగుందంట స్టోరీ, అది కంపల్సరీ పోతా. ఓకే, ఇక మీ ఇద్దరు కుమారులను కూడా పొలిటికల్ ఫ్యామిలీ నుంచే కోడళ్ళని తెచ్చుకున్నట్లున్నారు. పెద్ద ఆమె అయితే మా పెద్ద కోడలు మన కేఈ ప్రభాకర్ గారి కర్నూలు నుంచి మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. రెండో అబ్బాయికి ఏమో ముఖేష్ అన్న వాళ్ళ తమ్ముడు ఉంది కదా, మధు గౌడ్, గన్ ఫౌండరీ కార్పొరేటర్, వాళ్ళ కూతురు. ఇద్దరికి పొలిటికల్ ఫ్యామిలీనే. అంటే భవిష్యత్తులో కుమారులు ఇద్దరిని కూడా రాజకీయంగా రాణించాలనుకుంటున్నారా? అంటే మీ రాజకీయ వారసుడు చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి? పెద్ద అబ్బాయి అన్న. పెద్ద అబ్బాయినే తీసుకొస్తా. చిన్నోడు చెప్తున్నా వాడికి ఇంకా సినిమాల్లో ఉంటారు, బిజినెస్, సినిమా ఫీల్డ్, వాడు వాడి స్టైల్ అలాగే ఉంటుంది. ఎప్పుడు ఉండొచ్చు మీ పెద్ద అబ్బాయి రాజకీయ రంగేట్రం? అంటే నేను ఈసారి మాత్రం 2019లో
నేనే ఉందాం అనుకుంటున్నా. 24లో నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళు తీసుకొచ్చేస్తాను. నేను రిటైర్ అయిపోతాను పాలిటిక్స్. ఏమి అంత అప్పుడే బేజారు ఇష్టం అయిపోయింది. 2014లో మీ అబ్బాయిని రాజకీయ రంగంలో చూడొచ్చు, రాజకీయాల్లోకి ప్రత్యేక అంటే కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేయిస్తారా, మరే పార్టీకి పంపిస్తారు? లేదు, కాంగ్రెస్కి. భవిష్యత్తులో మీ కుమారుని కూడా మేము బై బర్త్ కాంగ్రెస్ ఉన్నామన్నా, ఇంకా వేరే పార్టీ ఆలోచనే లేదు మాకు. ఇప్పుడు నిజంగా కూడా మాకు కాంగ్రెస్లో ఇలా నేను ఈ స్థాయికి రావడానికి కాంగ్రెస్ పార్టీ కదా, నేను ఎందుకు వేరే పార్టీకి ఆలోచన చేస్తా?